Hi guys, welcome back to a new video. My name is Dikshit Challa. ఈ వీడియోలో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ JNEFU ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ డీటెయిల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. JNEFU యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో మీలో ఇంకెవరైనా రిజల్ట్స్ చెక్ చేసుకుని ఉండకపోతే JNEFU ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిజల్ట్ చెక్ చేసుకుని ఉండకపోతే మీరు మన ప్రీవియస్ వీడియో చూసి రిజల్ట్ చూసుకొని ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది కాబట్టి నేను ఆల్రెడీ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఈ పోస్ట్ అయితే పెట్టాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ గురించి అయితే. సో ఇలాంటి పోస్ట్స్ మీకు స్క్రోలింగ్లో రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అలా అయితేనే మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. సో అందుకోసం మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ నౌ ఇప్పుడు నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. Results of Fine Arts and Design Entrance Examination 2022 have been released and are available on the website jnefuadmissions.com. సో రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీరు వెబ్సైట్లో అయితే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్ ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు BFA and B Design programs offered in the constituent colleges of JNEFU for the academic year 2022-23. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వాలి. సో ఇది ఎప్పుడు ఉంటుంది అని చెప్పినట్టయితే 12th to 16th September 2022. అండ్ ఈ క్లాస్ వచ్చేసి మన JNEFU యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతుంది. సో మన కాలేజ్ వచ్చేసి మజాబ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంది. దెన్ ఈ 12th to 16th Septemberలో ఏ ర్యాంక్ వాళ్ళకి ఎప్పుడప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇన్ ద వీడియో అండ్ కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసి 1800 అండ్ SC/ST వాళ్ళకైతే 900. సో ఈ ఫీని మీరు ఆన్ ది డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజున అయితే పే చేయాల్సి ఉంటుంది, మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాలన్. నౌ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ అడ్మిషన్స్. గైస్ ఇక్కడ నుండి మీకు ఇన్స్ట్రక్షన్స్ నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటిని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది, చాలా టైం అయితే పడుతుంది. మీరు 4 years బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ చేయాలంటే ఇప్పుడు ఈ కింద ఇచ్చిన పాయింట్స్ అన్ని ఫాలో అవ్వాలి. మీరు ఎటువంటి ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు. ఒకవేళ అటువంటిది ఏదైనా చేసినట్టయితే ఆ రూల్స్కి అగెనిస్ట్గా ఏదైనా చేసినట్టయితే యూనివర్సిటీకి మీ అడ్మిషన్ ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసే రైట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం. JNEFUలో 4 years BFA ఆర్ B డిజైన్ కోర్స్ చేయడానికి ఫస్ట్ వన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ మస్ట్ బీ ఇండియన్ నేషనాలిటీ అయితే ఉండాలి. సెకండ్ వన్ క్యాండిడేట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టాటస్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయాలి. ఒకవేళ నాన్ లోకల్ అయినట్టయితే అదర్ దెన్ తెలంగాణ AP వాళ్ళు అయినట్టయితే వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆర్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ. BFA ఆర్ B డిజైన్ కోర్స్ చేయడానికి క్యాండిడేట్ వచ్చేసి ఖచ్చితంగా 10+2 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ వొకేషనల్ ఆర్ 10+3 డిప్లొమా ఆర్ యూ కెన్ సే పాలిటెక్నిక్. అండ్ ఫోర్త్ వన్ JNEFU జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయి ఉండాలి ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు BFA అండ్ B డిజైన్ ప్రోగ్రామ్స్. నౌ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజ్లోనే ఉంటుంది, కాలేజ్ ఆడిటోరియంలో. సో ఈ కింద ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఆ డేట్ ఆ టైం రోజు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నౌ ఇప్పుడు షెడ్యూల్ అయితే చూసేద్దాం. ఫస్ట్ BFA అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ ఈ స్ట్రీమ్కి అప్లై చేసిన వాళ్ళకు సో మీరు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా. సో ఇప్పుడు ర్యాంక్ 1 to 100 వాళ్ళకి ఈ స్ట్రీమ్లో ర్యాంక్ 1 to 100 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12th డేట్ రోజున 12/9/2022 ఫ్రమ్ 10 AM to 1:30 PM వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్కి అటెండ్ అవుతున్నారో సో మీకు ఇచ్చిన టైంకి బిఫోర్ అయితే మీరు అక్కడ ఉండాలి. 10 to 1:30 PM అంటే మీరు 10 to 1:30 PM మధ్యలో వెళ్ళకూడదు. సో బిఫోర్ 10 అండ్ 2:30 to 5 PM అంటే మీరు బిఫోర్ 2:30 PM అయితే అక్కడ ఉండాలి. సో యాజ్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో నాకు తెలిసి మీకు వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారనుకుంటా మీకు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో అందులోనే మీకు 3+ రెగ్యులర్ అని కూడా ఉంటుంది అండ్ పెయింటింగ్ అప్లైడ్ ఆర్ట్ యానిమేషన్ స్కల్ప్చర్ వీళ్ళకైతే ఈ 4లో రెగ్యులర్ అండ్ 3+ కేటగిరీస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దెన్ మళ్ళీ మీరు కావాలంటే మీరు ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే నా ర్యాంక్ 1 to ర్యాంక్ 100 వాళ్ళకి వచ్చేసి 12th డేట్ రోజున 10 AM to 1:30 PM అయితే కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ర్యాంక్ 101 to 250 వాళ్ళకి అది సేమ్ డే 12/9/2022 రోజున మీకు టైం వచ్చేసి 2:30 PM to 5 PM ఆ టైంలో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దెన్ రిమైనింగ్ 251 to లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి 13th డేట్ రోజున అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. BFA అప్లైడ్ పెయింటింగ్ యానిమేషన్ స్కల్ప్చర్ ఈ స్ట్రీమ్లో అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే. అండ్ 13th డేట్ రోజున 251 to 350 ర్యాంక్ వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అండ్ 10 AM to 1:30 PM. అండ్ రిమైనింగ్ 351 తర్వాత లాస్ట్ ర్యాంక్ వరకు మీకు 13th డేట్ రోజునే 2:30 PM to 5 PM వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ ర్యాంక్ వాళ్ళు ర్యాంక్ అండ్ డేట్ సరిగ్గా చూసుకొని ఆ టైం లోపు అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ BFAలో ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్కి అప్లై చేసిన వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి
ర్యాంక్ 1 టు ర్యాంక్ 150 వాళ్ళకి 14th డేట్ రోజున ఉంది 14/9/2022 10 AM to 1:30 PM. అండ్ రిమైనింగ్ ర్యాంక్ 152 లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్ ది సేమ్ డే 14/9/2022 రోజున బిఫోర్ 2:30 PM అయితే మీరు అటెండ్ అవ్వాలి. సో 2:30 to 5 PM వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దెన్ బీ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రీమ్కి అప్లై చేసిన వాళ్ళకి సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరికీ ఒకే రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. 15th డేట్ రోజున 15/9/2022 ఫ్రమ్ 10 AM to 1:30 PM మీకు ఈ టైంలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంటీరియర్ డిజైన్ ప్రోగ్రామ్ అప్లై చేసిన వాళ్ళకి మీకు వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ 1 ఆప్షన్ అయితే ఉంటుంది, 3+ కేటగిరీ. మీకు ఎందుకంటే ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి రెగ్యులర్ సీట్స్ అనేవి లేవు. సో ఓన్లీ వెబ్ ఆప్షన్స్లో 3+ అనే ఆప్షన్ ఒకటే ఉంటుంది, 3+ ఇంటీరియర్ డిజైన్. అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళకి వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓన్లీ ఫోటోగ్రఫీ బట్ రెగ్యులర్ అండ్ 3+. నౌ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి షెడ్యూల్ అయితే చూద్దాం. డేట్ అండ్ టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ క్యాప్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ PH వాళ్ళకి అండ్ క్యాప్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ వీళ్ళకి. సో ఎవరైతే ఆర్మ్డ్ పర్సనల్స్ యొక్క చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ వీళ్ళకి వచ్చేసి 15/9/2022 at 3 PM షార్ప్. సో 15th రోజున వచ్చేసి మార్నింగ్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి ఉంది అండ్ ఈవినింగ్ వచ్చేసి CAP అండ్ PH వీళ్ళకైతే ఉంది. దెన్ నెక్స్ట్ NCC అండ్ స్పోర్ట్స్ కేటగిరీస్ వాళ్ళకి 16/9/2022 రోజున మార్నింగ్ 11 AM నుండి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో గైస్ మీలో ఎవరైనా ఈ 4 కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉంటే ఆ డేట్ అండ్ టైం రోజున మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. ఈ 4 కేటగిరీస్కి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ రిజర్వేషన్ ఆ సర్టిఫికేట్స్ అయితే యూజ్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు ఇప్పటివరకు చెప్పాను. అండ్ మీకు ఈ వెబ్ ఆప్షన్స్ యొక్క అలాట్మెంట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ వచ్చేసి మీకు 21/9/2022 రోజున ఆఫ్టర్ 5 PM అయితే రిలీజ్ అవుతుందంట ఇన్ ద వెబ్సైట్. సో నేను రిలీజ్ అవ్వగానే వీడియో అయితే పెడతాను. సో స్టే ట్యూన్ అండ్ ఆల్ ది అబౌట్ డేట్స్ ఆర్ టెంటేటివ్, ఇట్ మే చేంజ్ డ్యూ టు ఎనీ రీజన్స్ ఆర్ ఎనీ సిచ్యువేషన్స్. అండ్ దెన్ మీకు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఫీ గురించి అయితే చెప్పాను. అండ్ మీరు దీన్ని ఓన్లీ క్యాష్ రూపంలో అయితే పే చేయాలి, మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే ఏమి ఉండదు అండ్ ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలో చూద్దాం. అండ్ మెయిన్ థింగ్ మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళాలి అండ్ అలాగే వాటితో పాటు మీరు 2 sets ఆఫ్ జిరాక్సెస్ ఆర్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో గైస్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే చెప్పాను అండ్ అగైన్ యూ కెన్ సీ హియర్. ఫస్ట్ ఫెడ్ ర్యాంక్ కార్డ్, సెకండ్ 10th మెమో, థర్డ్ 12th ఆర్ డిప్లొమా మెమో, fourth study certificates or bona fide certificates from 6th class to 12th class or 3 years of diploma. Then transfer certificate, TC or migration certificate of 12th class or 3 years diploma. Next caste certificate issued after 2/6/2014 and latest income certificate issued after 1/1/2022 అంటే ఈ ఇయర్లో ఇష్యూ చేసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్తో ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేయడానికి మీకు ఇన్కమ్ క్యాస్ట్ వైజ్ ఎంత ఉండాలో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు టు క్లెయిమ్ ఫీ రియంబర్స్మెంట్. Then next Aadhaar card and economically weaker sections EWS certificate if applicable. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ EWS వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి తహసీల్దార్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసుకొని మీరు ఈ రిజర్వేషన్ అయితే అవైల్ చేసుకోవచ్చు. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మెయిన్గా ఎవరైతే బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాలి. అండ్ అలాగే నాన్ లోకల్ వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాలి. అండ్ ఇఫ్ ఎవరైనా ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా అదర్ స్టేట్స్లో చదివిన వాళ్ళు ఉంటే ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ గైస్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి ఆర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ డీటెయిల్గా అయితే చూసుకోండి. సో గాయస్ ఎట్ లాస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఒక ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే ఇస్తారు. సో అందులో మీరు మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి అవన్నిటిని వెరిఫై చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇమీడియట్గా అక్కడనే కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టు తెలిసినట్టయితే మీకు సీట్ రాకపోవచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ నేను చెప్పినట్టుగా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లో సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని అలాగే ఫీ చాలాన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చాలాన్ అయితే పే చేయాలి బ్యాంక్లో. అండ్ దెన్ మీరు విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కాలేజ్లో అయితే రిపోర్టింగ్ ఇవ్వాలి. అండ్ దిస్ అబౌట్ ద ఫస్ట్ ఫేజ్. అండ్ మీకు తర్వాత రిమైనింగ్ సీట్స్ అన్ఫిల్డ్ సీట్స్కి మీకు సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎనీ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే మీకు స్పాట్ అడ్మిషన్ కూడా ఉండొచ్చు. సో గైస్ దిస్ ఈజ్ అబౌట్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ రిజల్ట్స్ అండ్ డీటెయిల్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. అండ్ గైస్ హోప్ యూ ఆర్ క్లియర్ అబౌట్ మై ఎక్స్ప్లెనేషన్. అండ్ గైస్ మీకు మోర్ ఓవర్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో అండ్ అలాగే రైట్ సైడ్ పైన ఐ కార్డ్స్లో అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే పెడుతున్నాను. సో అక్కడ నుండి మీరు మోర్ రిలేటెడ్ వీడియోస్ చూసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఎట్ లాస్ట్ హోప్ యూ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.